హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ సాయి 2020 యూట్యూబ్ ఛానల్ అండి. ఓకేనండి, ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్గా అంటే ఓవెన్ లేకుండా ఏమీ ఇది లేకుండా సింపుల్గా చాక్లెట్ ఫ్లేవర్తో బెల్లం వేసి కేక్ అనేది ఎలా చేయాలో, అది కూడా వీట్ ఫ్లోర్ అండి, అంటే గోధుమ పిండితో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూసేసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఇంకా మనకి బెల్లంతో చేసుకోవాలనుకున్నాం కాబట్టి బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి. లేదంటే బ్రౌన్ షుగర్ అని దొరుకుతుందండి, అది కూడా వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ అందులోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ పట్టిన దాన్ని ఒక గిన్నెలో వేసుకునేసి ఆ తర్వాత గోధుమ పిండి అండి, ఒక గ్లాస్ అంతా గోధుమ పిండి జల్లిచ్చి వేసుకోవాలి. దాంట్లోకి కోకో పౌడర్ అండి, అంతేనండి, ఇంకేమీ యూస్ చేయట్లేదు. కోకో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ మీకు తెలుసండి, అంటే బటర్ పేపర్ కూడా వేయకుండా ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసి దాని మీద పొడి పిండి చల్లేసామంటే మొత్తము, ఆ తర్వాత ఈ బ్యాటర్ అనేది దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని ఇంకా నార్మల్గా కేక్ కుక్ చేసుకుంటాం కదండి, ఒక గిన్నె పెట్టేసి కింద స్టాండ్ పెట్టుకొని మనం బ్యాటర్ వేసుకున్నాం కదా, కేక్ బ్యాటర్ దాని మీద పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే కేక్ అనేది రెడీ అయిపోతుందండి. దాని మీద చాక్లెట్ సిరప్ కానీ వేసుకున్నామంటే కేక్ అయితే సూపర్ ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా స్పాంజీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అనేది తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.